ప్రభాస్ గారికి గత కొన్ని సినిమాల నుంచి ఫ్లాప్స్ రావడం జరుగుతుంది. బట్ 'కల్కి'తో మంచి హిట్ కొట్టారు. సో, 'గుడ్ డేస్' అనకి ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? ఫుల్ ఉంటుంది ఆయనకి. హ్మ్. కృష్ణరాజు గారికి లేదా? కృష్ణరాజు గారు ఒక చిన్న పాత్ర నుంచి వచ్చాడు. ఈయన కూడా 'శివ' సినిమా చిన్న పాత్ర. ఫస్ట్ షూటింగ్ నేను వెళ్ళాను ప్రభాస్ గారిది. అప్పుడే ఎస్కార్టు హడావుడితో వచ్చాడు ఆయన చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడే. సినీ ఫీల్డ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. కాబట్టి ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన యాక్టర్కి ఏమవుతుంది? హీరోకి కథా బలం ఉండాలి కదా. హీరో యాక్ట్ చేస్తాడు అంతే ఆయన రోలు. కథ రాసేవాళ్ళలో దమ్ము ఉండాలా. అది లేకుండా చెత్త కథ తీసుకొచ్చి పెట్టి హీరో ఫ్లాప్ వచ్చింది, ప్రభాస్ గారిది అయిపోయింది అంటే ఎట్లా? కాబట్టి ఆయనకు జాతకం బ్రహ్మాండంగా ఉంది. మా మిత్రుడు బాలేదు మొర్రో అన్నవాళ్ళు అన్నంత మాత్రాన్ని అవ్వదు కదా. అలా ఆయనది ఈ యొక్క కల్కి స్టోరీలో చక్కగా ఫిక్షన్ స్టోరీ అది. ఒరిజినల్ మహాభారతకి డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ని తీశారు. ఇప్పుడు సెకండ్ వాళ్ళు చెప్పడం కాదు, మనం చెప్తున్నాం స్టోరీ లైన్ సెకండ్ పార్ట్కి కల్కికి. అందులో ఏం చేశారు? అశ్వత్థామని తీసుకొచ్చారు. తప్పు చేశాడు, పిండాన్ని చంపాడు కాబట్టి నువ్వు ఒక శాపం పెట్టాడు కృష్ణుడు. మరి పశ్చాత్తాపంతో నాకు పరిష్కార మార్గం అని ఈయన అడిగాడు అశ్వత్థామ. అడిగితే నువ్వు ఒక పిండాన్ని నువ్వు చంపబోయావు కాబట్టి ఇంకో పిండాన్ని రక్షించు, నేనే ఆ పిండం కింద పుడతానని చెప్పాడు. దాని మీద అల్లారు. అశ్వత్థామ ఆయనేమంత మంచోడు కాదు. కర్ణుడిని పెద్ద సూపర్ హీరో కింద చూపించారు. కర్ణుడు ఏదో పెద్ద మంచోడులాగా హీరోలాగా చూపించారు. దాన్ని అర్జునుడు ఎందుకు? అర్జునుడు నరనారాయణ మహర్షులు వాళ్ళు. శ్రీకృష్ణుడి అంశ అర్జునుడు. వీళ్ళు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా కర్ణుడిని అధికంగా చూపించిన వాళ్ళు, దుర్యోధనుడిని అధికంగా చూపించిన వాళ్ళు, అంటే హీరోలుగా పాత్ర ఎక్కువ ఇవ్వచ్చు చూపించిన వాళ్ళు చాలా అధోగతి పాలైపోయారు. ఏమిటంటే విలన్లు ఎప్పుడూ చూపించకూడదు, మహాభారతాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఒరిజినల్ వ్యాసుడు రాసినటువంటి సాక్షాత్ దేవుడి నుంచి వచ్చింది. కర్ణుడి పాత్ర వేసినటువంటి వాడు అర్జునుడిని పుల్లలాగా చిన్న పుల్లలాగా పెట్టి ఆయన్ని ఫూలిష్ ఫెలోలాగా చూపిస్తారు. నాశనం అయిపోయాడు ఆయన. అలాగే దుర్యోధనుడిని చూపించారు. భీముడినేమో అమాయకుడిలాగా చూపించి భూమిడేదో పెద్ద చిన్న పాత్ర ఇచ్చి ఏమనుకుంటున్నారు అసలు పాండవులు అంటే? పాండవులు ధర్మానికి నిలబడ్డారు. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళంతా సైతాన్ వైపు నిలబడ్డారు. ఆ సైతాన్ ఎవడేవాడు? కలి, దుర్యోధనుడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే చూపించబోయేటటువంటిది దుర్యోధనుడు వర్సెస్ కల్కి భగవంతుడిని చూపిస్తారు. ఏంటంటే ఇక్కడ శకుని ఆయన సైతాన్ కాబట్టి ఆయనే దుర్యోధనుడిగా పుట్టాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా కలియుగంలో ఆయన మళ్ళీ పుడతాడు. ద్వాపర యుగంలో దుర్యోధనుడిగా పుట్టాడు. సో ఆయనకి దేవుడికి మధ్య అంటే కల్కి మహారాజు మధ్య జరుగుతుంది. కల్కి మహారాజు అంటే ఏమనుకుంటున్నాం? కల్కి భగవంతుడు గుర్రం మీద వస్తాడు అని అంటున్నారు. గుర్రం మీద రావడం కాదు, అశ్విని నక్షత్రంలో పుడతాడు. శ్రీకృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఆ విధంగా ఈ యొక్క మైథాలజీలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని అండ్ ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్ని రెండింటిని బ్లెండ్ చేసి అద్భుతంగా ఫిక్షన్ వరకు అంతే. సినిమా అంటే ఎంజాయ్ చేయడం వరకే. అది చూసి అబ్బా కర్ణుడు చాలా గొప్పోడు అని ప్రతి ఒక్కడు కర్ణుడిని పొగుడుతూ వీడియోలే. అసలు కర్ణుడిని ఆడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు, వాడు అవినీతిపరుడులో దానగుణం ఉండదా? దానగుణం ఉంటుంది, ఏదో గుణం ఉంటుంది కదా, దానం చేసే గుణం, ఏదో మంచి గుణం. సో కృష్ణుడు ఏదో ఆయనకి ఏదో ఎక్కువ పాత్ర ఇచ్చినట్టు అర్జునుడిని ఏదో ఇద్దరికి సమాన పాత్ర కృష్ణుడు అనిపించాడు. ఆ దేవుడు అంటేనే డెఫినేషన్ తెలియదు వీళ్ళకి. దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఏదో మనకలాగా 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకొని వచ్చాడు అనుకుంటారు. కాదు, దేవుడిని ఇంతవరకు ఋషులే చూడలేదు, ఎవరికి కనబడడు, ఊహకు అందడు. సో అటువంటి దేవుడు కలిపురుషుడు ఏదో పెద్ద విలన్లాగా సైతాన్ వచ్చి బైబిల్లో కూడా సైతాన్ వచ్చి లోసఫర్లు వచ్చి జీసస్ దే కాంట్ గో అండ్ టచ్ ద జీసస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అంటే భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళలేడు సైతాన్. ఈక్వల్ పవర్స్ ఏమి లేవు. ఈక్వల్ పవర్స్ ఉంటాయని పురాణాల్లో రాసేయడాలు ఇవంతా నాన్ సెన్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అందుకే గోగినాన్ బాబు గారు లాంటి మా హేతువాదులు వీళ్ళంతా చక్కగా చెప్తారు వాళ్ళు. కాకపోతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా హేతువాదులు చెప్పడం వల్ల అది ప్రజలకు ఎక్కట్లా. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ గారి పాత్ర కంటే కూడా మరి ఈ యొక్క దుర్యోధనుడు పాత్ర వేసినటువంటి వాళ్ళది కొత్త ఎంట్రీ ఉంటుంది వాళ్ళది, ప్లస్ ఈ యొక్క కల్కి వేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర మధ్య అదంతా ఎక్కువ ఉంటుంది. సో ప్రభాస్ ఇటువంటి టాలీవుడ్ని చక్కగా
పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కసారే ఎంత బాగా చేయగలరా తెలుగు వాళ్ళు అని అండర్ ఎస్టిమేట్ వేసేవారు ఈ బాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ ప్రొడక్షన్. తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించి ప్రభాస్, తర్వాత మన అమితాబ్ బచ్చన్, తర్వాత మన కమల్ హాసన్, వీళ్ళంతా కూడా దీపికా పడుకునే మహోగ్ర నటనకి గరిష్ట స్థాయి తీసుకొచ్చారు. వీళ్ళు ఒకళ్ళే తెచ్చారా, కెమెరామ్యాన్లు, టెక్నికల్ యూనిట్, ప్రొడక్షన్ యూనిట్ అంత అందంగా తీర్చిదిద్దారు. సో ప్రభాస్ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు. జగన్ గారి జాతక ప్రకారంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? జగన్ 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 ఇప్పుడు జగన్ పడుకున్న సింహం. ఇప్పుడు తాటికాయ మూలుగుతూ ఒక నక్క మూలుగుతూ వెళ్ళిందంట. రెస్ట్ తీసుకుందామని వెళ్ళి తాటి చెట్టు కింద ఉంటే ఒక తాటికాయ పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని సామెత అనమాట. ఆయన స్వయంగా చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ని పక్కన పెట్టేసి, నందమూరి తారక రామారావు ఫేస్ వాల్యూతో పుట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, అంత నీకు బ్రహ్మాండంగా చేసుకోని ఆయన అని చెప్పి జగన్ 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 అని చెప్పి పట్టం కడితే ఈయన ఎలా పరిపాలన చేసుకోవాలా? ఏం చదువుకోలేదా ఆయన? ఇదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ టీచర్లు చెప్పింది జగన్కి? మేము వీఆర్ అషేమ్డ్ నౌ యాజ్ టీచర్స్గా మేము నీకు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు చూడండి చక్కగా ఇప్పుడు సెమినార్స్లో ఇప్పుడు ఆయన ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు చక్కగా. ఏం నేర్చుకోవా నువ్వు? సీనియర్ని ఎంతసేపు తిట్టడాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లేదు చూడు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవట్లా, మనకు ప్రజలకు మజా లేదు. కాబట్టి జగన్ గారు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది, రియలైజ్ అవ్వాలి. పోరాట పటిమలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు త్రిముఖ పోటీ మళ్ళీ కొట్టుకోవాలా. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు వీళ్ళు చేయలేకపోతే ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఈయన ఛాన్స్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఛాన్స్? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఛాన్స్? వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయరు. సో వీళ్ళు పొరపాట్లు కనుక చేస్తే ఆయన అదృష్టం బాగుండి అండ్ జాతకం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడి యొక్క గ్రహస్థితిని బట్టే వాడికి అధికార యోగం ఉంటుంది. మనం ప్రజలు చంకలు గుద్దుకోవడమే ఏంటి? జాతకాలు ఓట్లేస్తాయా, గ్రహాలు ఓట్లేస్తాయా? వీళ్ళు చెప్పాలి మాకు. గ్రహాలే శాసిస్తాయి. కాకపోతే వాళ్ళ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముక్కు మొహం. అందుకే ఎన్టీ రామారావు నా చెప్పు నుంచో పెడితే ఓట్లు పడతాయి అన్నాడు. అదే స్ట్రాటజికల్ యూనిట్తో ఈయన వెళ్ళాడు జగన్, బోల్తా పడ్డాడు. పడతాం సహజం ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఆయన కూడా ఛాన్స్ ఉందమ్మా. సో చిరంజీవి వాళ్ళ కూతుర్లు అంటే దోషం, అంటే జాతకంలో దోషం ఉండబట్టి వాళ్ళకి పెళ్లి సమస్యలు వస్తున్నాయా లేకపోతే ఎలా ఏంటి? జాతక దోషాల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. సర్పదోషాలు, జాతక దోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏం పెద్ద విషయాలు కాదు. అవన్నీ వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు. అండ్ ఒక మామూలు వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఎన్నో ఉంటే ఈ సూపర్ స్టార్ చిరంజీవి, ఆయన మెగాస్టార్. కాబట్టి ఆయనకేంటి అవన్నీ మామూలుగా చేసుకుంటారు, పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఇదంతా ఏం మనిషి పెళ్ళి మగాడు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు చేసుకోకూడదని రూల్ ఏముంది? అయినా పెళ్ళి ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అంతేకాని పెళ్లి చేసుకుంటే దోషం, పెళ్లి చేసుకోకపోతే వీళ్ళేమైనా ఉద్ధరిస్తారా? పెళ్లి చేసుకోకపోయినా చిరంజీవి కూతురులే వాళ్ళు. వాళ్ళ చదువుకున్నారు, వాళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళకి చక్కటి నైపుణ్యం ఉంది. అండ్ పేద ప్రజల పట్ల సేవ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి. సర్పదోషాలు అని మనం చెప్పామనుకో, మళ్ళీ దోషాల పూజల కోసం ఈ చిరంజీవి సిద్ధాంతుల చుట్టూ లేకపోతే ఈ పంతుల చుట్టూ తిరిగితే ఆయనంత ఫూలిష్ ఫెలో ఉండనట్టు. పేద ప్రజలకు చెయ్యాలా బాగా. ఆయన కీర్తిప్రతిష్టలు ఇచ్చాడు, ఆయుర్దాయాన్ని ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దానగుణం నేర్చుకోవాలా, చెయ్యాలి ఎవడైనా సరే. అప్పుడు దివిసీమకి నెల్లూరులో అప్పుడు ఇది జరిగినప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఇద్దరు వచ్చి ఇలాగా జోలి పట్టుకొని అడుక్కున్నారు ప్రజల మధ్య వచ్చి. ప్రజలు వేశారు డబ్బు. మరి ఎన్టీ రామారావు గారు ఎంత వేశారు, నాగేశ్వరరావు గారు ఎంత వేశారంటే అప్పటి కాలం వాళ్ళకి తెలియాలి. అలా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. కీర్తి ప్రతిష్టలు కేవలం పోగేసుకుంటే డబ్బులు రావు, పంచాలా, పేద ప్రజలకు పంచాలా. కాబట్టి ఏదో ఒకసారి చేసి ఒకటికి చేసి పని చేశాను నేను అంటే కుదరదు. సో యూ షుడ్ కంటిన్యూస్లీ డూ ద సర్వీస్ టు ద పూర్ పీపుల్. దెన్ డెఫినెట్లీ పూర్ పీపుల్ అడ్మైర్ చేస్తారు అండ్ బ్లెస్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కూతురుల దోషాలు పోతాయి. అంతేగాని కుంకాలు పసుపులు ఇవి వేసేసి ఆ పూజలు చేస్తే పోవు. కానీ జాతకరీత్యా మాత్రమే వాళ్ళ దోషాలు. నాగబాబు గారి కూతురు నిహారికకి మళ్ళీ పెళ్ళి అవుతుందా తన జాతక ప్రకారంగా? ఎందుకు చేసుకోకూడదమ్మా? చేసుకోవచ్చు. జాతకం ఏముంది? జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడ్ గర్ల్, టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్,
అండ్ షీఈ్ ఎ ఉమెన్, వి షుడ్ రెస్పెక్ట్ హర్. తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే. లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా! ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు అంటారు. చేసుకోకుండా చేసుకుంటే ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అంటారు. చేసుకున్న తర్వాత పిల్లలేరి అంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళని. పిల్లలుంటే ఎంతమంది పిల్లలెందుకు, ఎంతమంది ఒకడు ఫీజు కట్టడు, ఒకడు హెల్ప్ చేయడు. సో దిస్ ఇస్ ద డర్టీ స్టేచర్ అనమాట. సొసైటీ డర్టీ స్టేచర్. ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం. కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా. వీఆర్ బ్లెస్సింగ్ హర్. నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా, ఇంకా పుంజుకోవాలా, పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకు